మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని అంటున్నారు కదా. మేము కూడా సంసిద్ధం. మీరు కూడా సంసిద్ధం. యా, ఆయన సిద్ధం అంటే మేము సంసిద్ధం. ఎందుకనంటే ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటాడు? ప్రజలు మాత్రం ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే వారు ఏమంటున్నారంటే సిద్ధం అంటే ఈ సిద్ధంలో కూడా అభివృద్ధి ఎవరైతే సంక్షేమం మొత్తం వేస్తున్నారు, నేను గనక రాకపోతే మీ పథకాలన్నీ ఆపేస్తున్నారు అని చెప్తున్నారు. నేననేది ఆయన సిద్ధం అన్నాడు, అభివృద్ధి కోసం మాట్లాడదాం. నేను రాష్ట్రం మొత్తం మాట్లాడు, మా జిల్లా మా నియోజకవర్గం మాట్లాడదాం. 60% పూర్తి చేసినటువంటి నాగావళి వంశధార లింక్ కెనాలు అలాగే ఉంది, అనుసంధానం. అది పూర్తి అయితే నా నియోజకవర్గంలో ఒక 10,000 ఎకరాలు వర్షాధారంతో పండే భూములకు నీళ్ళు వెళ్తాయి. ఒక్క ఎకరంకు నీళ్ళు ఇవ్వాల. మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. అంతెందుకండి, మా ఆమదాల వలస శ్రీకాకుళానికి దూరం 10 కిలోమీటర్లు రోడ్డు. మరి ప్రయాణం చేశారో లేదో నాకు తెలియదు. అది ఇందాక ఎవరు చెప్తున్నారు, ఆ రోడ్డుకి వెళ్ళబాకండి అని చెప్పారు. వెళ్తే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళలేరు. అదే రోడ్డుకి వెళ్ళబాకండి. ఎందుకంటే ఆ రోజు నేను 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్డు పనులు ప్రారంభిస్తే ఎన్నికల నిబంధనల వల్ల రోడ్డు పనులు ఆగితే 25% కాలేదని చెప్పి దాన్ని రద్దు చేస్తే తిరిగి శాంక్షన్ తెచ్చుకోవడానికి ఈ యువతల పక్కన మంత్రి, అవతల పక్కన స్పీకరు, వీళ్ళకి 2.5 సంవత్సరాలు పట్టింది. తీసుకొచ్చిన పనిని పాప మా కాంట్రాక్టర్ ప్రారంభిస్తామంటే మా డమాబుచ్చుల సీతారాం నా లెక్కేంటి తేల్చమంటాడు. ఏదో మాట్లాడుకున్నాడు, ఏదో తేల్చాడు. ముందు ఏదో ఎంతో 10 పైసో ఇచ్చాడు. ఆ కొడుకు పెళ్లికి కూడా బలవంతంగా లాగాడు. ప్రజల నడ్డిలు మాత్రం విరిగిపోతున్నాయి. ఇక్కడ తన కొడుక్కి తనకు మాత్రం కమిషన్లు బాగా అందాయి. ఏమండి, ప్రజలు ఆ రోడ్డే చేయలేనటువంటి వాళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఏది అభివృద్ధి చెప్పండి, ప్రజలకు తెలియదా? ఒక్క రోడ్డు వేసారా? మేము ఆ రోజు విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ప్రతి స్తంభానికి లైట్లు వేసాం. ప్రజలకు కావాల్సింది ఏంటంటే శ్మశాన వాటికలు కట్టాం, చెత్త సేకరణ కేంద్రాలు కట్టాం. అంటే విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా రోడ్ లింకింగ్ చేశారు. ప్రతి విలేజ్కి రోడ్ సదుపాయం ఇచ్చాం. ఆ రోజు నేను నా నియోజకవర్గంలో ఒక 44 గ్రామాలు 46 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించి ఒక 20%, 10% పనులు అయినాయి. ఈ రోజుకి అవన్నీ పూర్తి చేయలేకపోయారు. మరి ఏదంటే మీరు చేసింది ఎందుకు చేయటమనే, మీరు ప్రారంభించింది ఎందుకు చేయటమనే అంటే వీళ్ళు అదే దశలో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కొన్ని క్యాన్సిల్ చేయడానికి నిబంధనలు అడ్డొచ్చాయి. ఏఐబిపి ఫండ్స్ అవి. అది ఒకసారి రద్దుగాని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నీ బాధపడు బడ్రా బాబు, మరి నీకు డబ్బులు ఇవ్వమంట. గతి లేక జగన్మోహన్ రెడ్డి వాటిని ఇచ్చేసారు. అంటే అభివృద్ధి అనేది శూన్యం. ఇది నేనే మాట్లాడడంలా, రాష్ట్రంలో ప్రజలందరూ చర్చనీయాంశం. ఇక్కడ సంక్షేమం ఇందాక నేను చెప్పాను కదా, లిస్ట్ చెప్పారు కదా. మరి అవన్నీ అంటే తెలుగుదేశం పార్టీ వస్తే అన్నీ ఆగిపోతాయి ఎవరు అని చెప్పి. ఎందుకు ఆగిపోతాయి? అసలు పెన్షన్ని ఇన్ని రకాల పెన్షన్లు ఇచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాదా? 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పులు కుట్టేవాడికి కూడా 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. డప్పు కళాకారుల పెన్షన్, డప్పు కొట్టేవాడికి కూడా 50 సంవత్సరాలు దాటితే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. భర్త ఎక్కడున్నాడో తెలియక, భర్త ఉండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితులు, ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు, బిడ్డలను పెట్టుకుని ఎంతో ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు కూడా 35 సంవత్సరాలు దాటితే ఒంటరి మహిళ పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. హిజ్రాలు అంటే ఈ సమాజంలో న్యూనతాభావంతో ఉన్నటువంటి, లేదు సమాజం వెలివేస్తున్నటువంటి మన వాళ్ళు, ప్రజలు, వాళ్ళకు కూడా పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అలానే డ్వాక్రా పెన్షన్, విడో పెన్షన్ వచ్చినా డ్వాక్రా పెన్షన్ ఇచ్చాము 500 రూపాయలు. దానిని ఇప్పుడు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ ఉండాలి. ఆ రోజు వృద్ధాప్యం ఒక ఇంట్లో ఉంటే వృద్ధాప్యం ఇచ్చాం, వికలాంగులు ఇచ్చాం, వృద్ధాప్యం ఇచ్చాం, విడో ఇచ్చాం, 2 విడోలు ఉంటే 2 విడోలు ఇచ్చాం, 2 వితంతులు 2 యూనిట్ ఇచ్చాం. 2 కాదు, ఒకటే ఇస్తాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 7 లక్షల పెన్షన్లు రద్దు చేశారు.
ఆ రోజు రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 లక్షల పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము 2019 మార్చి 31వ తారీఖు నాటికి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి 56 లక్షల పెన్షన్లు ఇచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే నీ తల 1000 ముక్కలు అవుతుందని ఒక శాపం ఉంది. అంటే డంబాబు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బహుశా నాకు తెలిసి భారతీరెడ్డి గారి దగ్గర కూడా నిజం మాట్లాడతాడని నేనైతే అనుకోవడం లేదు. నిజం మాట్లాడితే ముక్కలేదని. ఎందుకంటే ఆయనకి శాపం ఉంది. అది ఇప్పుడు వేదికల మీద ఎక్కినా మాట్లాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు పత్రికలు లేవు, నాకు ఛానల్ లేవు అంటాడు. దుష్ట చతుష్టయం అంటాడు. అందుకే నేను నిన్ననే కామెంట్ చేశాను, ఇప్పుడు అష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయాలి. ఓకే, ఇప్పుడు కొత్త అంశం, పేదలకి పెత్తందారులకి మధ్య ఎవరు పేదలు ఎవరు పెత్తందారు? మీరందరూ అంత పెత్తందారులా? వారు అదే అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకు, ఆ కొడుకు ఒక కొడుకు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత గ్రామంలో తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చినటువంటి ఒక ఇల్లు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. ఇప్పుడే నియోజకవర్గంలో కూడా ఒక ఇల్లు నిర్మించుకున్నారు. తన కుప్పం నియోజకవర్గంలో కూడా ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు. ఇల్లు ఇవి అన్నీ కూడా ఇల్లు. అంటే ఒక సామాన్యమైన కుటుంబం ఉండడానికి ఒక 2 గదులు, 3 గదులు, 5 గదులు, 6 గదులు, 7 గదులు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కాస్త విజిటర్స్ వెళ్తారు, కాస్త ఆఫీసర్స్ వెళ్తారు, కాస్త ఆఫీస్ రూము ఓ 4 గదులు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు 8 గదులు ఉంటే ఆయనకు కాకపోతే ఇంకో 4-5 గదులు ఎక్స్ట్రా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 200 గదులతో యలహంకలో, బెంగళూరులో 200 గదులతో ఉన్న ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. 36 గదులతో ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. పులివెందుల్లో ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. 76 గదులతో 10 ఎస్కవేటర్స్తో 6 లిఫ్టులతో మరి లోటస్ పాండ్ ఉన్నంత ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. చెన్నైలో ఒక ప్యాలెస్ లేదు. మరి లండన్లో కూడా ఒక ప్యాలెస్ కొన్నాడు. లండన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప పక్కన చెన్నైలో కూడా ఒక ఇల్లు లేదు, ఒక పొల్లు లేదు. మరి ఇంకా కొత్తగా తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్, ఇంకా మరి ఇక్కడే ఋషికొండను బోడిగుండు చేసి ఇక్కడ కట్టించుకున్న 470 కోట్లతో నిర్మించినటువంటి ప్యాలెస్, అందులో 36 లక్షల రూపాయలతో కమోటి. అవునండి, 36 లక్షలతో కమోటి. సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి ఎవరండి ఎండి? భారతీరెడ్డి గారు. మరి భారతీరెడ్డి గారు ఏమవుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి? భార్య అవుతారు. మరి నాకు ఛానల్ లేదు, పేపర్ లేదు. మరి ఆ పెట్టుబడి భారతీరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఆయన ఏమని ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? ఏం లేదే. 2003 నాటికి జగన్మోహన్ రెడ్డి విలువ ఎంత అండి? ఆయన ఆదాయం ఎంత? ఆయన కట్టిన ట్యాక్స్ ఎంత? 2003వ సంవత్సరం 2004 నాటికి జగన్మోహన్ రెడ్డి కట్టిన ట్యాక్స్ ఎంత? అంతా కలిపి నాకు తెలిసి 6 లక్షలు 7 లక్షలు కట్టారు. 54 లక్షల ఆదాయం చూపించారు. ఏమండి, ఆ రోజుకి నాకు కూడా 2003, 2004 నాటికి నేను వ్యాపారం ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఆ రోజు 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాను. అంటే నాకు కూడా 10 లక్షలు 15 లక్షల ఆదాయం వచ్చింది. అయితే 2009 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు 476 కోట్లు ట్యాక్స్ కట్టాడు. 476 crores. నేను ఓ 2,50,000 1,70,000 కట్టాను. 50,000 పెరిగింది. ఒక 50,000 పెరిగింది. మరి నాకెందుకు పెరగలేదండి? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పెరిగిందండి? వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, మా నాన్న అవ్వలేదు.